వజ్రపు కొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీ పరిసర గ్రామాల్లో పిల్లల ఎలుగుబంటి స్వైర విహారం చేసి 4గురిపై దాడి చేయగా ఇద్దరికి స్వల్ప గాయాలు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీకాకుళం పెద్దాసుపత్రికి తరలించారు. కావున ప్రజలు జేడీ రైతాంగం అంతా జాగ్రత్త వహించాలని తెలిపారు. ఒంటరిగా తోటల్లోకి పోరాదని తక్షణమే అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టి బాధితులకు వైద్య సహాయం, ఆర్థిక సహాయం అందించాలని తెప్పల అజయ్ కుమార్, కన్వీనర్, జేడీ రైతు సంఘం వారు తెలిపారు. చిన్నాసి కుమారస్వామి ఆయన మధ్యలోనే 2 ఎలుగుబంట్లు ఆయన మీద అటాక్ చేసి శరీరము ఆరోగ్యంగా బాగలేకుండా అయిపోయింది. పరిస్థితి బాగలేదు, సీరియస్గానే ఉంది. అలాగే చీపురుపల్లి పంచాయతీ దెప్పూరు గ్రామం చెందిన రైసెట్ నారాయణమ్మ ఆవిడ వ్యవసాయ తోటకు వెళ్తుండగా 2 ఎలుగుబంట్లు ఆవిడ మీద అటాక్ చేసి ఆవిడ తీవ్ర గాయాలు పడ్డాయి. చాలా సీరియస్గా ఉంది పరిస్థితి. దయచేసి ప్రభుత్వ అధికారులు కూడా, ఫారెస్ట్ అధికారులు కూడా ఈ ఎలుగుబంట్ల నుండి మాకు సంరక్షణ కల్పించగలరని మీరు దయచేసి ఈ విషయాలు కొద్దిగా చూస్తారని కోరుకుంటాను. అలా మరొక 2 పేర్లు పడుతుంది. వాళ్ళిద్దరు శీలం తాతారావు, అలాగే పోకల ఊరి మీద ఇద్దరు కూడా కూలి పని కోసం వెళ్తున్నారు. వాళ్ళపైన కూడా బండి దాడి చేసింది. వాళ్ళకి ఎలాంటి గాయాలు ఇంతవరకు తెలియదు. మెసేజ్ మాత్రం వచ్చింది. వస్తున్నారు మొత్తం 4 చీపురుపల్లి పంచాయతీ వదలుతుంది.